జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. జమ్మికుంట పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు పాడి కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జమ్మికుంట పట్టణ సిఐ రామకృష్ణకు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అయితే జమ్మికుంట పట్టణంలోని కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దేశినికోటి సుంకరి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తున్నాడని, కేబినెట్ మీటింగ్ జరగకుండా ఢిల్లీలో పంచాయతీ జరుగుతుందని, ఆధారాలు లేని ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులను, కాంగ్రెస్ పార్టీని బదనం చేస్తున్నాడని, తన ఆరోపణలు ఎంతమాత్రం నిజం లేదన్నారు. కౌశిక్ రెడ్డి పేపర్లలో, టీవీలలో హైలైట్ కావడం కోసమే ఇలాంటి పదాలను వాడుతున్నారని, తెలంగాణ రాష్ట్రంలో 119 మంది శాసనసభ్యులు ఉన్నా ఈ రాష్ట్రంలో పాడి కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇంత చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు. ఇక 118 మంది శాసనసభ్యులందరూ ఎంతో హుందాగా ఉంటున్నారు. కేవలం కౌశిక్ రెడ్డి ఒక్కడే ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నాడని, ఈ ప్రాంతంలో ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థి ఉడతల ప్రణవ్ బాబు గ్రామాన తిరుగుతూ ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఇన్ఛార్జి మంత్రి కోటలో వచ్చే నిధులను ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తుంటే, గెలిచిన ఎమ్మెల్యే ఈ ప్రాంతాన్ని మర్చిపోయి కేవలం ఆర్భాటాలకు, ప్రెస్సులు హైలైట్ కావడం కోసం, పేపర్లో రావడం కోసం పాకులాడుతున్నాడు. ముఖ్యమంత్రి పైన మరియు మంత్రులపైన, మా కాంగ్రెస్ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఈ ప్రాంతంలో మేము తిరగనీయమని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగింది. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో సిఐ గారికి ఒక ఫిర్యాదు ఇచ్చి, అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి, నువ్వు ఒక శాసనసభ్యుని, ఈ చిల్లర మాటలు మానుకోవా? నువ్వు ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ రాజీనామా చేసి కల్వకుంట్ల కుటుంబానికి నువ్వు వాళ్ళకు బానిసగా బతుకు. కానీ ఈ ప్రాంత ప్రజలు నువ్వు నిన్ను గెలిపించింది, ఈ ప్రాంత ప్రజలకు ఏదో చేద్దామని గెలిపించింది నిన్ను. కానీ ఈ గెలిచిన ఈ 18 నెలల్లో నువ్వు చేసింది ఏమీ లేదు. నాయకులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై, అలాగే రాష్ట్ర మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అలాగే తనిపైన కేసు నమోదు చేయాలని ఇలా జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకర్ రమేష్ గారి ఆధ్వర్యంలో సిఐ గారికి పిటిషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ కౌశిక్ రెడ్డి పేరు చెప్తేనే గలీజ్ అనే పరిస్థితి తీసుకొస్తున్నాడు. తను చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణ. కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని, రాష్ట్ర మంత్రులను బదనాం చేసే కార్యక్రమం పూనుకున్నాడు. కేవలం కేసీఆర్ కుటుంబానికి బానిసగా బతుకుతున్నావు. మీరు కేసీఆర్ మాటలు పట్టుకొని నీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఊరుకునే వారు ఎవరూ లేరని సందర్భంగా తెలియజేస్తూ